చేయుతనిచ్చిన చేతిని నరికేయడానికి సిద్ధమయ్యారా? హరిహర వీరమల్లును అడ్డుకోవడమే ఆ నలుగురు ఎజెండానా? ఆ నలుగురు ఎవరి జెండా మోస్తున్నారు? థియేటర్ల సమస్యలు ఆ నలుగురికి ఇప్పుడే గుర్తుకొచ్చాయా? జూన్ 1 నుండి థియేటర్లను మూసివేయాలనే నిర్ణయం వెనుక మర్మమేంటి? సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి రావాలని చెప్పిన పవన్ కళ్యాణ్ మాటను ఎందుకు పెడచెవిన పెట్టారు? థియేటర్ల మూతతో ఆ నలుగురు పవన్ కళ్యాణ్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. అయితే హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ నలుగురు. ఆ నలుగురు ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ నలుగురికి ఇప్పుడే థియేటర్ల సమస్యలు గుర్తుకొచ్చాయంట. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ బడా నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారిని వచ్చి కలిశారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ చెప్పింది ఒకటే, ఎవరికి వాళ్ళు వచ్చి మాట్లాడడం కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ ఒక్కసారిగా కలిసి వస్తే ఈ సమస్యలను మనం పరిష్కరించుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో నిలబడడానికి, అలాగే థియేటర్లకు సంబంధించిన సమస్యలు కానీ, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటామని చెప్పిన తర్వాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బడా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అల్లు అరవింద్, సి అశ్విని దత్, సురేష్ బాబు, అలాగే సుప్రియ, యార్లగడ్డ సుప్రియ, వీళ్ళతో పాటు మరో 2-3 వచ్చారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి చెప్పింది ఒకటే, ఇండస్ట్రీకి మేము అండగా ఉంటాం, ప్రభుత్వం అండగా ఉంటుంది. కొంతమంది నిర్మాతలే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరు నిర్మాతలు కలిసి వస్తే ఈ సమస్యని మనం పరిష్కరించుకుందామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవలేదు. దీంట్లో మర్మం ఏంటి? అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతుంది. అయితే జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లని మూసివేయాలనే ఒక ఆలోచన చేశారు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు సినిమా థియేటర్లని లీజ్ పద్ధతిలో నడిచేవి, అంటే అద్దె పద్ధతిలో. కానీ ఇప్పుడు పర్సంటేజ్ కావాలంట, షేర్ కావాలంట. అంటే ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాలో వచ్చే రెవెన్యూలో వీళ్ళకు షేర్ కావాలనేది వీళ్ళ డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లన్నింటినీ ఈ నలుగురే లీజుకు తీసుకున్నారు, అంటే అద్దెకి తీసుకున్నారు. గతంలో ఎలా ఉండేది అంటే 80s 90sలో ఎలా ఉండేదంటే ఎగ్జిబ్యూటర్ అంటే థియేటర్ యజమాని పంపిణీదారుడు అంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి సినిమాను తీసుకొని వచ్చి ఆయన థియేటర్లో చేసుకునేవాడు. అప్పట్లో 80s 90sలో ఇప్పట్లాగా మారుమూల గ్రామాల్లో కూడా ఒకేసారి సినిమాలు రిలీజ్ అయ్యేటి కాదు. కేవలం జిల్లాల్లోనే సినిమాలు రిలీజ్తో వచ్చేటి. మామూలు మండల స్థాయి అలాగే టౌన్లలో సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా సూపర్ హిట్ అయిందనుకో, 100 రోజుల తర్వాత ఈ టౌన్లలోకి సినిమాలు వచ్చాయి. ఒక్కొక్క సినిమా అటర్ ఫ్లాప్ అయ్యిందనుకోండి, వెంటనే వారం 15 రోజుల్లోకి మండల స్థాయిలో ఉన్న థియేటర్లో కూడా వచ్చేవి. సూపర్ హిట్ అయితే దాదాపు 3 నెలలు 4 నెలలు ఇలా 100 రోజుల తర్వాత టౌన్లోకి వచ్చేవి. ఎందుకు అంటే ఆ సూపర్ హిట్ అయిన సినిమాకి బాగా డిమాండ్ ఉండేది. ఆ బాక్స్ని తీసుకొచ్చుకొని రిలీజ్ చేయాలంటే దానికి బాగా రేట్ ఎక్కువగా ఉండేది. అందుకే ఆ సినిమా చల్లబడ్డ తర్వాత, అంటే ఆ సినిమాని జనాలు చూడడం తగ్గించిన తర్వాత ఈ టౌన్లలోకి సినిమాని పట్టుకొచ్చేవారు. అప్పుడు ఆ సినిమాకి వచ్చే రెవెన్యూ అంతా ఆ థియేటర్ యజమాని తీసుకునేవారు. అలా నెల రోజులు 2 నెలలు కూడా ఆడించిన సందర్భాలు ఉన్నాయి. రిలీజ్ అయ్యి 100 రోజుల తర్వాత కూడా నెల 2 నెలలు కూడా మండల స్థాయిలో థియేటర్లలో సినిమాలు ఆడేవి. కానీ రాను రాను ఆ పద్ధతి మారిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే ఈ థియేటర్స్ని కొంతమంది లీజుకు తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఆ నలుగురు లీజుకు తీసుకున్నారు. అంటే ఆ థియేటర్ యజమాని నుంచి సంవత్సరానికో లేకుంటే 5 సంవత్సరాలకో ఒక అగ్రిమెంట్ ప్రకారం ఆ థియేటర్ని లీజుకు తీసుకుంటారు. లీజుకు తీసుకొని వీళ్ళు నిర్మాతలకి వీళ్ళు అద్దెకు ఆ సినిమా థియేటర్ని ఇస్తారు. ఉదాహరణకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా రోజుకు 25,000 కట్టాలి ఒక్క థియేటర్కి. 10 థియేటర్లో ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే 2.5 లక్షలు కావాలి.
అదే 100 థియేటర్లో రిలీజ్ చేయాలంటే 25 లక్షలు కావాలి. ఒక్క రోజుకే నేను చెప్పేది. అయితే వారం రోజులు ఆ సినిమా ఆడాలంటే ఎంత అవుతుందో మీరు అర్థం చేసుకోండి. అలా చిన్న సినిమా పైన భారం వేసి మొన్నటి వరకు ముక్కు పిండి చిన్న సినిమాల నిర్మాతల దగ్గర నుంచి రోజుకు 25,000 ఈ ఎవరైతే లీజుకు తీసుకున్న ఈ నలుగురు ఉన్నారో వీళ్ళు వసూలు చేశారు. కానీ ఇప్పుడు సడన్గా వీళ్ళలో మార్పు కనబడుతుంది. అది కూడా హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కాబోతుంది కదా. ఇప్పుడు జూన్ 1 నుంచే వీళ్ళు కొత్త రాగం ఎన్నుకున్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లుకు వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని పర్సెంటేజ్గా ఇవ్వాలి. ఇప్పుడు జూన్ 1 తర్వాత వీళ్ళు పెట్టే డిమాండ్ ప్రకారం పర్సెంటేజ్ అంటే ఇక మీరు ఊహించుకోండి, అది 5% ఉంటుందా, 10% ఉంటుందా, ఇంకా అది కూర్చొని మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇప్పుడు పర్సెంటేజ్ కావాలి అని అడుగుతున్నారు, షేర్ కావాలని అడుగుతున్నారు కదా. థియేటర్లలో పాప్కార్న్ ఎంతకు అమ్ముతున్నారు? 50-100 రూపాయలకు అమ్ముతున్నారు. అలాగే ఒక కాఫీ తాగాలన్నా సింగిల్ థియేటర్లో 50 రూపాయలు 60 రూపాయలు కాఫీ. మరి దీనిలో వాటాలు ఇస్తారా మరి ఆ నిర్మాతకి? అంటే ఇవ్వరు. అలాగే ఇప్పుడు మనం స్కూటర్, కారు పార్కింగ్ పెడుతుంటాం, దీనికి డబ్బులు వసూలు చేస్తారు. వాస్తవానికి ఒక సినిమా థియేటర్ కట్టేటప్పుడే పార్కింగ్ ఉంటేనే ఆ సినిమా థియేటర్ నిర్మాణానికి అక్కడి మున్సిపాలిటీ వీళ్ళకు అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఇక్కడ సినిమా థియేటర్లో ఒక వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి ఉచితంగా పార్కింగ్ చేసుకోవాలి రూల్స్ ప్రకారం. కానీ దానికి కూడా స్కూటర్కి అయితే ఇప్పుడు ప్రస్తుతం 20 రూపాయలు, అదే 4 వీలర్కి అయితే 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ విధానాన్ని మార్చి పార్కింగ్ అనే దాన్ని ఉచితంగా చేశారు. ఆ వెంటనే ఆ నలుగురులోని ఒక నిర్మాత వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి కూర్చొని ఆ విధానాన్ని రద్దు చేయించేశాడు. అతను ఎవరో మీ అందరికీ ఇట్టే అర్థమై ఉంటుంది. ఆ నిర్మాతకు సంబంధించినటువంటి మన సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయితే, ఒకటేమో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని బెనిఫిట్ షోలను వేయించుకున్నారు, ఆయన నుంచి లబ్ధి పొందారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలను రద్దు చేసిన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మాట్లాడుకొని బెనిఫిట్ షోలని వేసుకున్నారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆయన చేసిన మేలును మర్చిపోయి ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం ఇక్కడ ఎగ్జిబిటర్లని ఎగదోస్తున్నారు. మాకు అద్దె కాదు, మాకు పర్సెంటేజ్ కావాలనే డిమాండ్ తీసుకొస్తున్నారు. లేకపోతే మేము జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను మూసివేస్తామని బెదిరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతో తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలని, అలాగే మీరు బెనిఫిట్ షోలు కావాలని అడిగినప్పుడు మీకు వెంటనే బెనిఫిట్ షోలను ఆయన ఒప్పించి, చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఓకే చేయించిన తర్వాత మీరు బెనిఫిట్ షోలు వేసుకున్నారు. అలాగే పుష్ప సినిమా కూడా అలాగే జరిగింది. పుష్ప 2కి, గేమ్ చేంజర్కి అలాగే జరిగింది, సంక్రాంతికి వస్తున్నాముకు అలాగే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇలా పవన్ కళ్యాణ్ వల్ల లబ్ధి పొంది అదే పవన్ కళ్యాణ్ సినిమాని తొక్కాలని చూడడం ఏంటో నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడు వీళ్ళ వెనుక నుండి ఒక అతను నడిపిస్తున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. ఈ నలుగురు ఒక్కటై పవన్ కళ్యాణ్ గారి సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకటి గమనించుకోవాలి, ఆ నలుగురు, ఇది సోషల్ మీడియా కాదు. మీరు ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తే, పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది మీకే మంచిది కాదు అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగేసి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చాలా సీరియస్ పర్సనాలిటీ. అతను ఒక్కసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడనుకోండి, మీకు ఒక్క థియేటర్ కూడా మిగలదు. ఇవాళ మీ చేతుల్లో థియేటర్స్ ఉన్నాయని మీరు రెచ్చిపోతున్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ థియేటర్స్ యజమానుల చేతుల్లోకి వెళ్తాయి. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి.